సో, ఈరోజు మనం ఈ వీడియోలో మీషో నుంచి అఫిలియేట్ లింక్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా ఎర్నింగ్ అనేది ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ షేర్ చేయాలి, ఇంకా పేమెంట్ ఎలా ఉంటుంది, పేమెంట్ మినిమమ్ విత్‌డ్రాల్ ఎంత ఉంటుంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. సో, నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో, ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఉంటుంది చూడండి. లాగిన్ ఆర్ సైన్ అప్ టు ఎక్స్‌ట్రా పే అని ఉంటుంది. సో, మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఈమెయిల్ ఆర్ ఫోన్ నంబర్ అండి. లేదా మీరు కంటిన్యూ విత్ గూగుల్ ద్వారా కూడా మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. సైన్ అప్ చేసుకోవచ్చనమాట. సో, మీరు కంటిన్యూ విత్ గూగుల్ అని అంటే మాత్రం ఇక్కడ జెండర్ అని ఉంది కదా! జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు. చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో, మీ మొబైల్ నంబర్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చేసి మీరు వెరిఫై చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్ అనేది. సో, నెక్స్ట్ ఏం చేయాలి అనేది చూద్దాం చూడండి. సో, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా! హోమ్, స్టోర్స్, ఇంకా మేక్ లింక్స్, మై యాక్టివిటీ, ప్రొఫైల్ అని ఉన్నాయి కదా! సో, ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోర్స్‌లో చూసుకున్నట్లయితే మీకు అమెజాన్.ఇన్ నుంచి, ఇంకా ఫ్లిప్‌కార్ట్, ఏజియో నుంచి, షాప్సీ నుంచి, ఇంకా మింత్రా ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. మీషో కూడా ఉంటుంది మనకి ఇందులో. సో, మీకు మీషో నుంచి అయితే మీకు 8% ఉంటుందన్నమాట కమిషను. అమెజాన్ నుంచి అయితే మీకు 6% ఉంటుందండి. ఫ్లిప్‌కార్ట్ నుంచి అయితే 8% ఇలా చూసుకోవచ్చు మనము. మింత్రా నుంచి అయితే 8% ఉంటుంది. మొత్తం కూడా మీరు ఒకసారి చూసుకోండి ఇలా. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాము. సో, నెక్స్ట్ ఏం చేస్తారంటే మీషో యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏదో ఒకటి మీకు నచ్చిన ఐటెమ్ అనేది, నచ్చిన ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుందండి మనకి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు విష్ లిస్ట్ పక్కన షేర్ ఆప్షన్ ఉంది కదా! సో, షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కాపీ టు అని వస్తుంది కదా! కాపీ చేసుకోండి లింక్ అనేది. లేదా మీకు ఇలా డైరెక్ట్ కాపీ అవ్వకపోతే వాట్సాప్ మీద క్లిక్ చేసి ఆ లింక్ అనేది మీరు కాపీ చేసుకోవచ్చనమాట. సో, మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత, కాపీ చేసుకున్న తర్వాత లింక్ అనేది మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ ఉంటాయి కదా! మేక్ లింక్స్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేస్ట్ లింక్ హియర్ అని ఉంది కదా! దీని మీద మీరు లింక్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, మేక్ లింక్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ లింక్ అనేది రెడీ అవుతుంది. సో, ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ అని ఉంటుంది. వాట్సాప్ షేర్ లింక్ ఉంటుంది. ఇంకా మీరు డైరెక్ట్ ఇక్కడ కాపీ కూడా చేసుకోవచ్చు లింక్‌ని. కాపీ చేసుకొని ఈ లింక్ అనేది మీరు ఎవరైనా బై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ లింక్ అనేది షేర్ చేయాలన్నమాట. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ, మీ ఫ్రెండ్స్‌కి గానీ ఎవరైనా ఏదైనా ఐటెమ్ బై చేయాలనుకుంటున్నట్లయితే వాళ్ళ మీరు వాళ్ళకి లింక్ అనేది షేర్ చేయండి. వాళ్ళు మీ లింక్ ద్వారా బై చేస్తే గనక మీకు కమిషన్ అనేది వస్తుందన్నమాట. సో, నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. వాట్సాప్ గ్రూప్ అయినా, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ అయినా, లేదా మీకు ఇన్‌స్టాగ్రామ్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ అయినా క్రియేట్ చేసుకోండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ స్టోరీ అనేది పెట్టుకోవచ్చు మీరు. వాట్సాప్‌లో అయితే స్టేటస్, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే స్టోరీ అనేది పెట్టుకోవచ్చు మీరు. సో, మీ లింక్స్ ద్వారా ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే గనక మీకు ఇక్కడ ఎర్నింగ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. సో, ఇక్కడ రైట్ సైడ్‌లో బ్లాక్ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా! అక్కడ కనిపిస్తాయి మీకు. సో, విత్‌డ్రా ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేయాలి అనంటే మీకు ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏమని కనిపిస్తుందంటే మై ఎర్నింగ్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ సో, మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకునే ముందు పాన్ కార్డ్ అనేది మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మై అకౌంట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా ఉంటుంది మీకు.
ఇంటర్ఫేస్ అనేది కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత సో మీరు ఒకసారి ఇక్కడ ఇచ్చారు మనకి నోట్‌లో మీరు ఒకసారి గనుక పాన్ కార్డ్ అనేది ఇస్తే గనక ఎడిట్ అవ్వదండి. కాబట్టి జాగ్రత్తగా చేయండి. నేమ్ యాస్ పర్ పాన్ అని ఉంది కదా! మీ పాన్ కార్డ్‌లో నేమ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇవ్వండి. నెక్స్ట్ పాన్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వెరిఫై పాన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు సేవ్ చేసుకునే ముందు ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా! పాన్ అనేది వెరిఫై అవ్వగానే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. అఫిలియేట్ ప్రమోటర్ అని, ఇంకా కమిషన్ ఏజెంట్ అని వస్తుంది. సో, మీరు రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్రమోట్ చేయట్లేదు కాబట్టి కమిషన్ ఏజెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది మీకు ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. తర్వాత మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏమని కనిపిస్తుందంటే మై ఎర్నింగ్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా పైన. మై ఎర్నింగ్స్ రిపోర్ట్, ఇంకా స్టార్ట్ ప్రొడక్ట్ డీటెయిల్స్, ఇంకా మేనేజ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా! ఇక్కడ మీకు ఆప్షన్ అనేది కనిపిస్తుంది. యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని. దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీరు. సో, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవ్వగానే మీకు బ్యాంక్ నేమ్ అనేది ఇవ్వాలి మీరు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. బ్యాంక్ నేమ్ ఇంకా బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అనేది వస్తుంది. ఇంకా బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఇవ్వాలండి మీరు. ఇచ్చిన తర్వాత నేమ్ షుడ్ బి సేమ్ యాస్ పర్ పాన్ కార్డ్ అండి. మీ పాన్ కార్డ్‌లో నేమ్ అనేది ఎలా ఉంటుందో మీరు ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ హోల్డర్ అని ఉంది కదా! ఇక్కడ మీ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి మీరు యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ అయిపోతాయన్నమాట. సో, నెక్స్ట్ విత్‌డ్రా ఎలా చేసుకోవాలి అనంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! మీ ఎర్నింగ్స్ అనేవి దాని మీద క్లిక్ చేయండి బ్లాక్ కలర్‌లో. క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది మీ స్టేటస్ అనేది. సో, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ నోట్ ఏంటి అనంటే మినిమమ్ రీడబుల్ అమౌంట్ ఈస్ ₹99 అండి. సో, ఇక్కడ మీకు పెండింగ్ అమౌంట్‌లో ఉందన్నమాట. నా అమౌంట్ మొత్తం కూడా. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 256 అండి. పెండింగ్‌లో ఉంది. సో, మీకు కొన్ని డేస్ తర్వాత అప్డేట్ అవుతుందన్నమాట. రీడమ్ రీడమబుల్ అమౌంట్‌లో కనిపిస్తుంది మీకు. అప్పుడు మీరు రీడమ్ అనే ఆప్షన్ మీకు హైలైట్ అయిపోతుంది. రీడమ్ చేసుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతాయన్నమాట మనీ అనేవి. ఇంతే అండి. మీకు డీటెయిల్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, నేను డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్ లింక్ అనేది ఇచ్చానండి. అందులో మీరు ఆల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని నేను కొన్ని ప్లేలిస్ట్‌లు అనేవి ఇచ్చాను లింక్ అనేది. దాని మీద క్లిక్ చేసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్ ఉంటే ఏమైనా అప్లై చేసుకోండి.